నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తల్లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే సర్వే నెంబరు మార్చి అగ్రిగోల్డ్ను ఏమార్చి భూములు కొట్టేశారు. 10 కోట్ల స్థిరాస్తి కబ్జా వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర. ఏసీబీ సిఐడి విచారణలో వెలుగులోకి. అగ్రిగోల్డ్ భూముల కబ్జాలో మాజీ మంత్రి జోగి తనయుడు జోగి రాజేష్ అరెస్ట్. అంటకాగిన మండల సర్వేయర్ కూడా. మొత్తం 5గురిపై ఏసీబీ కేసు. జోగి రాజును సుదీర్ఘంగా విచారించిన అధికారులు తమ ఆధీనంలో ఉన్న భూములను కబ్జా చేశారంటూ సిఐడి కూడా ఫిర్యాదు. ప్రధాన నిందితులుగా జోగి తనయుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావు. ఇది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి జగను మన్ననను పొంది మంత్రి పదవి పొందినటువంటి జోగి రమేష్ గారు అడ్డు అదుపు లేకుండా అన్ని రంగాలలో ఏదీ వదిలిపెట్టకుండా కమిషన్లు అయితేమి, ల్యాండ్ మాఫీ అయితేమి, మైనింగ్ మాఫీ అయితేమి అన్ని రకాలుగా చేయకూడని పనంటూ లేకుండా అన్నీ చేసి కనీసం ప్రభుత్వ బాధ్యతలో ఉన్నటువంటి ఒక మంత్రిని నాకు ఒక బాధ్యత ఉంది, నన్ను చూసి కూడా నేనే ఈ పని చేసినట్లయితే మిగిలిన వాళ్ళకు మనం ఎలా చెప్తామనే ఉద్దేశం కూడా స్పృహ లేకుండా, మంత్రి పదవిలో ఉన్నటువంటి బాధ్యత లేకుండా ఈ భూ మాఫియాకి పాల్గొనడం జరిగింది. ఈ భూదోపిడీలో సుమారు 5 కోట్లు పైనే కుంభకోణం జరిగినట్లు చెప్తున్నారు. దీని యొక్క పూర్వపరాలు తెలుసుకున్నట్లయితే అక్కడ అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులనే ఉన్నాయి. ఈ అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని సిఐడి అటాచ్ చేయడం జరిగింది. అంటే ఇంకా అగ్రిగోల్డ్ సబ్జెక్ట్ అనేది అందరికీ తెలిసింది. సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ యొక్క భూమిని దాని పక్కనున్న సర్వే నెంబర్తో, అంటే 87వ సర్వే నెంబర్తో అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. 88వ సర్వే నెంబర్లో కొంత భూమి కొన్నట్లు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత అక్కడ భూమి 88వ సర్వే నెంబర్లో మేము కొన్న భూమి లేదు అన్నట్టు సర్వే రిపోర్ట్కి అప్లై చేసుకొని సర్వే రిపోర్ట్ చేపించి, ఒరిజినల్గా సర్వే రిపోర్ట్ చేపించకుండా వీళ్ళే సర్వే రిపోర్ట్ తయారు చేసి 87వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్కి సంబంధించిన భూముల్ని 88వ సర్వే నెంబర్కు మార్చుకోవడం జరిగింది. ఈ 88వ సర్వే నెంబర్కు మార్చుకున్నటువంటి ఆ భూముల్ని అమ్ముకోవటం జరిగింది. ఇది దీని యొక్క ప్రధాన ఇక్కడ జరిగిన విషయం. కాబట్టి ఈ విధంగా అడ్డు అదుపు లేకుండా భూములు తెగనమ్ముకొని భూ కుంభకోణానికి పాల్పడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుట్ర, చంద్రబాబు నాయుడు పిల్లల మీద ప్రభావం చూపిస్తున్నారు, ప్రతాపం చూపిస్తున్నారు, మా పిల్లల యొక్క జీవితాన్ని ఆడుకుంటున్నారు అని ఆక్రోషం వెలగక్కున్నాడు. ఏమయ్యా జోగి రమేష్ గారు, నీకు తెలియదా ఇది తప్పని? పిల్లవాడి మీద చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటటువంటి అబ్బాయి మీద నువ్వు చేసే తప్పులన్నీ ఆ అబ్బాయి మీద మోపి ఆ అబ్బాయి చేత తప్పులు చేపించి ఇప్పుడు ఆ అబ్బాయి జైలుకు పోవడానికి కారణమైంది నువ్వు కాదా? నేను ఎంత సైడుకి బీసీ, నువ్వు బీసీ అయితే నీకే అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేయొచ్చా? కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? నువ్వు చేసినది తప్ప ఉప్పు అనేది చూడు. నీకు ప్రభుత్వం ఉంది, శాశ్వత ప్రభుత్వం, నాకు ఇంకా తిరుగులేదనే ఉద్దేశంతో చేయరాని తప్పులన్నీ చేసి ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ కూడా నానాగు బూతులు తిట్టి చేసినప్పుడు ఈ తెలివి లేదా? కాబట్టి ఖచ్చితంగా దీనికి ఫలితం అనుభవించాల్సిందే. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చెప్పింది, మాకు కక్ష సాధింపు అవసరం లేదు, మేము ఇటువంటి కక్ష సాధింపుల చర్యలకు దిగము, తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే, తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని అన్నారు. కక్ష సాధించాలంటే ముందు నిన్నే అరెస్ట్ చేయాలి. మీ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? మీ బాబాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ తప్పుల్లో ప్రథమ ముద్దాయిలు వాళ్ళు కాబట్టి, అంటే వాళ్ళ చేత నువ్వు తప్పులు చేయించావు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. అదే కక్ష సాధింపు కానీ తీసుకోవాలనుకున్నట్టయితే ముందు నిన్నే అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బడి ఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదు, విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం. తల్లిదండ్రుల సమావేశానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆంగ్లంతో పాటు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం. 10వ తరగతి పిల్లలకు ప్రతిభా అవార్డుల పునరుద్ధరణ. విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి శిక్షణపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఏ కలుగులో దాగారో ఈ పాపాల భైరవులు, అధికారం అంత ముందు చూడాలి వీరి అగసాట్లు. అజ్ఞాతంలోనే వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి. వైకాపా ప్రభుత్వంలో ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ఒక ఆయన మైనింగ్లోను, ఒక ఆయన వైన్స్లోను, ఇంకా మేము చెప్పిందే వేదం, మాదే రాజ్యం అన్నట్లుగా విచ్చలవిడిగా చేయడం జరిగింది. చేయకూడని తప్పులు అన్నీ కూడా చేసి వీళ్ళు లెక్కలేనంత కుంభకోణాలకు పాల్గొనడం జరిగింది. వీళ్ళ మీద కేసులు పెట్టి ఎప్పుడైతే చేశారో వీళ్ళు అడ్రస్ లేకుండా ఎక్కడో కలుగులో దాక్కోవడం జరిగింది. ఇంకా వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు చెప్తున్నారు. అది ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు. అదే సాక్షి దినపత్రిక కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ సాక్షి గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా పార్టీకి చెందినటువంటి సాక్షి దినపత్రిక, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి సాక్షి దినపత్రిక ప్రభుత్వం మారిన తర్వాత కొంత ఓపిక పట్టుకొని ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందో, ప్రభుత్వం ఏర్పడే ముందు పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని అమల్లోకి తెస్తుందా లేదా అని ఒక విధానపరమైన విమర్శలను చేస్తూ ఒక మంచి ప్రతిపక్ష పత్రికగా ప్రతిపక్షంగా ప్రవర్తించకుండా ప్రభుత్వం మారిన 2 నెలల నుంచే ఉన్నవి లేని, అంటే మీరు ఈ విధంగా రాస్తే విశ్వాసం కూడా పోద్ది. కానీ 1 సంవత్సరం పాటు ఆగి ఓపికతో ఉండి మీరు తప్పులను ఎత్తి చూపిస్తూ మీరు ఎన్ని రాతలు రాసినా కూడా మిమ్మల్ని నమ్ముతారు. కానీ ఇవన్నీ ఇప్పటి నుంచే రాయటం వల్ల మీ మీద విశ్వాసం కోల్పోతే మీరు అబద్ధాలు రాస్తున్నారనేది ప్రజలు కూడా అనుకుంటారు. దానికి చెప్తున్నాను చూడు సాక్ష్యం. రోగం తిరగబెట్టింది. కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారు ఆసుపత్రులు మళ్ళీ పాత రోజులు. ఇక్కడ దీని గురించి కొన్ని విషయాలు రాయటం జరిగింది. ఇది సంగతి అంట, అదేందో చూద్దాం. అదేవిధంగా చూడండి, శ్రీకాకుళంలో రిమ్స్లో నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆధార్ కార్డు